కార్మిక ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి 14 రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘము రిలే నిరాహార దీక్షల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ టైము ఏంటంటే 28, 29, 30 3 రోజుల్లో పనులు బంద్ పెట్టి మరి 8 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. తప్పకుండా మరి ఈరోజు కూడా మరి ప్రెస్ ద్వారా మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి 14 రంగాల కార్మిక సంఘ అధ్యక్షులు మరి అందరూ కలిసి ఈ యొక్క పాత కలెక్టర్ దగ్గర ధర్నా చౌక్ దగ్గరికి రావాలని చెప్పి ఈ యొక్క పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి 14 రంగాల కార్మికుల ముఖ్య అంశాలు ఏంటి అంటే మరి 60 ఏళ్ళు నిండిన వారికి పింఛన్లు కావాలా, మరి మిగతా ఈఎస్ఐ హాస్పిటల్ కానీ పిల్లల స్కాలర్షిప్లు కానీ మరి 65 సంవత్సరాలు నిండిన కార్మికులకు కార్డు తొలగించడము ఈ 10 డిమాండ్లు పెట్టాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మరి ఇవన్నీ స్పందించుతలేదు. ఇంతవరకు కూడా గత ప్రభుత్వము ఏం కూడా మరి మా కార్మికుల మీద జాలి చూపడం లేదు. ఈ సంవత్సరం అయినా ఈ ప్రభుత్వం కూడా ఇంకా వరకు ఏది కూడా కార్మికులకు సంక్షేమ పథకాలు కానీ ఏ లబ్ధి కూడా రావడం లేదు. కాబట్టి ఇప్పుడు మేమేంటంటే నిజామాబాద్ నుంచే ఈ యొక్క రిలే దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. అన్ని జిల్లాలలో మరి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ మరి 2-3 ఏప్రిల్ మార్చి వరకన్నా పెద్ద ఎత్తున మేము సభలు పెట్టి ఈ యొక్క గవర్నమెంట్తో ప్రభుత్వంతో అన్ని రకాల సంక్షేమ పథకాలు అన్ని డిమాండ్లను సాధించుకోవడానికే ఈ నిజామాబాద్ నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ 14 రంగాల కార్మికులు అంటే ప్రపంచాన్ని తయారు చేసేది ఈ భవన నిర్మాణ కార్మికులే. మరి ఆకాశం అంటే బిల్డింగ్లు కడుతున్నారు, భవనాలు కడుతున్నారు. మరి వీళ్ళ కపస్కము ఈ పింఛన్లు లేవు, ఇవి లేవు. కాబట్టి ఈ డిమాండ్లు అన్నీ ఇవ్వాలని చెప్పి ఈరోజు పిలుపుడి అవుతుంది. ఈ జిల్లా కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, పట్టణ కమిటీ నాయకులు, సంఘాల అధ్యక్ష కమిటీ నాయకులు ప్రత్యేకంగా ఈ ధర్నా చౌక్ కాడికి వచ్చి నిరేలి దీక్షలా పాల్గొని మరి ఈ దీక్షని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. గ్రోనివరా లేబర్ సొసైటీ సంఘం నుంచి ఈ పుట్టినటువంటి 14 రంగాల సంఘాలు మరి సంఘం అధ్యక్షుడు పెంచాల వేణు, సెక్రటరీ హరిబాయి, మరి క్యాషియర్ అంజనేయులు గారు అందరూ కృషితోని మరి ఇంకా మిగతా అందరు కలిపి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ముందుకు తీసుకుపోవడానికి మరి ఈరోజు అందరూ పిలుపునివ్వడం జరుగుతుంది. ఎవరు నీది నాది అనకుండా 14 రంగాల కార్మికులు, మహిళా కార్మికులు అందరూ కలిసి పేరున అందరికీ నమస్కారం చెప్తున్నాం. మరి తప్పకుండా నాది నీది అనకుండా రావాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. రేపు 11 గంటలకు పాత కలెక్టర్ దగ్గర మరి ధర్నా చౌక్ దగ్గర రిలే దీక్షలు 60 ఏళ్ళు నిండిన కార్మికులందరూ ఎక్కడున్న కుసోల 62, 63, 70 ఏళ్ళు వారు కూడా ఈ యొక్క దీక్షల పాల్గొని ఈ 3 రోజుల దీక్షని విజయవంతం చేయాలని చెప్పి మరి అందరికీ జిల్లా వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతుంది. జై కార్మిక, జై జై కార్మిక.